కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బయట నిర్మాతలకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎక్కడా లేని ధైర్యం వచ్చేస్తుంది. తెలుగులో క్రేజ్ ఉంటే చాలు డబ్బింగ్ రైట్స్ కోసం ఫ్యాన్సీ రేట్లు చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని సెకండ్ పార్ట్కి వచ్చేసరికి బడ్జెట్లో సగం తెలుగు నుంచే లాగేయాలని చూస్తున్నారా? 100 కోట్లు చెప్తున్న కన్నడ మూవీ ఏంటో చూద్దామా? కాంతారా తెలుగులోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషల్లో హిట్ అయింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కాంతారా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తే 100 కోట్లు తెలుగు నుంచే రాబట్టాలని నిర్మాత హోంబలే ఫిల్మ్స్ చూస్తోంది. కాంతారా తెలుగులో 30 కోట్ల షేర్ 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కాంతారా 2 పై భారీ అంచనాలను క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాత. కాంతారా చాప్టర్ 1 డబ్బింగ్ రైట్స్ ని 100 కోట్లు కావాలని చూస్తున్నారు. ఇంతవరకు తెలుగులో ఏ డబ్బింగ్ మూవీ ఇంత రేటు చెప్పలేదు. హోంబలే ఫిల్మ్స్ కు తెలుగంటే తీరని దాహంగా మారింది. కేజీఎఫ్ హిట్ కావడంతో తెలుగులో 12 కోట్ల షేర్ వచ్చింది. నిర్మాతకు భారీ లాభాలు దక్కాయి. కేజీఎఫ్ సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తీశారు. సీక్వెల్ కున్న క్రేజ్ తో తెలుగు థియేట్రికల్ రైట్స్ ని 78 కోట్లకు అమ్మారు. సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా 84 కోట్లు రాబట్టింది. ఎక్కువ రేటుకు అమ్మడంతో లాభం 6 కోట్లే వచ్చింది. తెలుగులో క్రేజ్ ఉంటే నిర్మాతల పంట పండినట్టే. వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎవరో తెలుగు ఆడియన్స్ కి తెలియకపోయినా ఎన్టీఆర్ పేరు చెప్పి వార్ 2 తెలుగు రైట్స్ ని 90 కోట్లకు అమ్మితే 43 కోట్లు మాత్రమే వచ్చింది.